పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల్లో ఆసిఫ్ షేక్ ఉన్నాడు. ఇతను పహల్గామ్ ఉగ్రదాడి నిందితుడు. మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని జైషే మహమ్మద్కు చెందిన అమీర్ నాజిర్ వానీ, యావర్ భట్గా గుర్తించారు. జమ్మూ కాశ్మీర్లో గంటల్లో ఇది రెండో ఎన్కౌంటర్. మంగళవారం షోపియాన్ ప్రాంతంలోని జిన్ఫాదర్ కెల్లర్లో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిని లష్కరే తోయిబాకు చెందిన సభ్యులుగా గుర్తించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ముష్కరుల్ని వేటాడి చంపుతామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అలాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా వదిలేది లేదని, ఇళ్లల్లోకి దూరి మరీ చంపుతామని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. దీనికి తగ్గట్టుగానే 2 రోజుల వ్యవధిలో 6 ఉగ్రవాదుల్ని హతమార్చాయి మన భద్రతా దళాలు. అందులో పహల్గామ్ ఉగ్రదాడి నిందితులు 2 ఉండడం విశేషం. భద్రతా దళాల హిట్ లిస్టులో ఉన్న 14 మందిలో 6 హతమార్చారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ రైసీ ప్రాంతంలో కూంబింగ్ జరుగుతోంది. బాగా ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను గుర్తించారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టారు. वो है जो बस स्टैंड के नीचे वो शेड है। अच्छा, ये रोड वाली पार्टी थोड़ा ध्यान देना, वो ऑब्जर्व कर रहा है, इधर उधर मूवमेंट करके ऑब्जर्व कर रहा है सभी को। ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు మూలన నక్కినా వదలలేదు భద్రతా బలగాలు. ఓ ఉగ్రవాది భద్రతా దళాల నుంచి తప్పించుకునే నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో దాక్కున్నాడు. అతన్ని డ్రోన్ సాయంతో గుర్తించిన భద్రతా దళాలు హతమార్చాయి. बता दिया साहब ने भी देख लिया, मैं भेज देना इधर ही। वो है जो बस स्टैंड के नीचे वो शेड है। अच्छा, ये रोड वाली पार्टी थोड़ा ध्यान देना, वो ऑब्जर्व कर रहा है, इधर उधर मूवमेंट करके ऑब्जर्व कर रहा है। ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో హతమైన అమీర్ నాజిర్ వానీ చివరిసారిగా తల్లితో వీడియో కాల్లో మాట్లాడాడు. అమీర్ నాజిర్ తల్లి భద్రతా దళాలకు లొంగిపోవాలని చెప్పినప్పటికీ నాజిర్ ఆమె మాట వినలేదు. భద్రతా దళాలు వస్తే చూసుకుంటామని ఎదురు సమాధానం ఇచ్చారు. AK-47 రైఫిల్ను చేతబట్టుకుని కనిపించిన అమీర్ నాజిర్ స్థానిక భాషలో తల్లితో మాట్లాడాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. میانہِ بایو کتہِ چھُ سُہ میون بوے ترٛٲوِو أمِس دروازٕ یَلہٕ یہِ تُل ما ہیٚیِو ٹٮ۪نشن سُہ چھا اوسُن لگیا میانہِ بایو کتہِ چھُ سُہ میون بوے تُل ما ہیٚیِو ٹٮ۪نشن سُہ چھا اوسُن لگیا میانہِ بایو کتہِ چھُ سُہ میون بوے ترٛٲوِو أمِس دروازٕ یَلہٕ దక్షిణ కాశ్మీర్ ఉగ్రవాదులకు స్థావరంగా మారింది. పుల్వామా, సోఫియాన్ ప్రాంతాలను ఉగ్రవాదులు అడ్డాగా మార్చుకున్నారు. జైషే మహమ్మద్ సహా మరికొన్ని ఉగ్ర సంస్థలు ఇక్కడ తిష్టవేశాయి. పాక్లో శిక్షణ పొందిన టెర్రరిస్టులు ఇక్కడ మకాం వేశారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. దాంతో దక్షిణ కాశ్మీర్ను భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన ఆదేశాలతో అణువు గాలిస్తున్నారు. बता दिया साहब ने भी देख लिया, मैं भेज देना इधर ही। वो है जो बस स्टैंड के नीचे वो शेड है। अच्छा, ये रोड वाली पार्टी थोड़ा ध्यान देना, वो ऑब्जर्व कर रहा है, इधर उधर मूवमेंट करके ऑब्जर्व कर रहा है सभी को। बता दिया साहब ने भी देख लिया, मैं भेज देना इधर ही। वो है जो बस स्टैंड के नीचे वो سُہ چھا اوسُن لگیا میانہِ بایو کتہِ چھُ سُہ میون بوے
Trovėjimis darbas dalykų. Tulma है टेंशन रोना